సొంత కొడుకు మీద ఇంత డేంజరస్ ఎక్స్పెరిమెంట్ చేయాలని ఆ సైంటిస్ట్‌కి ఎలా అనిపించిందో నాకు ఇప్పటికీ సర్ప్రైజింగ్‌గా ఉంది. సో, వాళ్ళకి పుట్టిన ఒక బేబీని, ఒక చిన్న బేబీ చింపాంజీని రెండిటిని కలిపి పెంచితే, ఆ చింపాంజీ బేబీ హ్యూమన్ హ్యాబిట్స్ నేర్చుకుంటదేమో, అలాగా తయారవుతదేమో అని చెప్పి ఇద్దరిని కలిపి పెంచడం స్టార్ట్ చేశాడనమాట. స్టార్ట్ చేసిన కొన్ని డేస్‌కి సేమ్ అంటే బట్టలు కానీ, తినిపించే విధానము, ఆడిపించేది, స్పూన్ ఇవ్వడము, హై చైర్లో కూర్చోపెట్టి తినిపించడము, ఇలా ప్రతీదీ బేబీకి చేసినట్టే చింపాంజీకి చేయడం స్టార్ట్ చేశారు. అయితే మెల్లగా చింపాంజీ బేబీ చేసే హ్యాబిట్స్ అన్నీ నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. ఎలా బేబీ రియాక్ట్ అవుతుందో అలాగే మనుషులు చేసే పనులు చేస్తూ ఉంది. బట్ సడన్గా సిచ్యుయేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఏంటి అంటే బేబీ చింపాంజీలాగా యాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఏడవడము, క్రాంకీనెస్, అది ఎలా మౌత్ chew చేస్తుంది, లేకపోతే ఎలా భయపడుతుంది, అవన్నీ బేబీ చేయడం స్టార్ట్ చేసిందనమాట. సో సడన్లీ దే హవ్ స్టాప్ దిస్ ఎక్స్పెరిమెంట్. సొంత కొడుకు ఇలా అయిపోతుంటే ఎవరు కూడా చూస్తూ ఉండలేరు కదా. బట్ కొన్ని డేస్ ఆయన పెరిగాడు, పెద్ద అయిపోయాడు, ఈ ట్రామా నుంచి బయటికి వచ్చేసాడు. డాక్టరేట్ డాక్టర్ చదివారు హార్వర్డ్లో. కొన్ని ఇయర్స్ తర్వాత అట్ ద ఏజ్ ఆఫ్ 43 దిస్ బాయ్ హూ హ్యావ్ గ్రోన్ అప్ కమిటెడ్ సూసైడ్. ఎందుకు, ఏమైంది ఎవ్వరికీ తెలియదు. కానీ ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా నేర్చుకున్న విషయం ఏంటి అంటే, ఫస్ట్ 3 years ఆఫ్ ఏజ్ బేబీస్కి ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ ఏదైనా మిస్ప్లేస్ అయ్యింది అంటే పేరెంట్స్ గొడవ పడ్డం చూసినా, లేకపోతే ఇంకేదైనా ట్రామా వాళ్ళకి అటాక్ అయింది ఫస్ట్ 3 yearsలో అంటే, ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ దెమ్ టు రికవర్.